డంతో రైతులు పంట ధ్వంసం చేసుకుంటున్నారు. రైతుకు కిలో రూపాయి కూడా ధర రావడం లేదు. వినియోగదారుడు డజన్ అరటి పండ్లకు 60 రూపాయల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. రైతు నుంచి కొనుగోలు చేసి రోడ్డుపై వినియోగదారుడికి అమ్మే బండ్ల షాపుల వరకు దళారులు మాత్రం దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనం అరటి పండ్లు కొనాలంటే 60 రూపాయలు, కొన్ని చోట్ల 70 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు పంట పండించిన రైతు మాత్రం వాటిని అమ్ముకునేందుకు దిక్కులేక పంట పొలంలోనే వదిలేస్తున్నాడు. దళారులు కొన్ని చోట్ల 3 రూపాయలకు అడుగుతున్నారని, కొన్ని గ్రామాల్లో 1 రూపాయికి కూడా కొనే అవకాశం లేదని వాపోతున్నారు. ఎకరా 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యాయని, అమ్మబోతే అడవి అన్నట్లుగా పరిస్థితి దారుణంగా ఉందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గేలెలు తెంపి మార్కెట్ కు తీసుకుపోతే ఎక్కువ ఖర్చు అవుతోందని, అందుకే పొలంలోనే ట్రాక్టర్లతో తొక్కించాల్సి వస్తోందని, పండించిన పంటను తమకు తామే ధ్వంసం చేసుకోవడం కలచివేస్తోందని అన్నదాత గుండె ఘోష వినిపిస్తున్నాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతోనే అసలు సమస్య వస్తోందని రైతులు వాపోతున్నారు. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి దాపురిస్తోందని అన్నదాతలు ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కనీస గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి కరువు జిల్లా అనంతపురంలో కళ్యాణదుర్గం, రాప్తాడు వంటి ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అరటి పంటను రైతులు సాగు చేస్తుంటారు. అప్పులు చేసి లక్షల రూపాయలు పంటపై ఖర్చు చేస్తున్నామని, పెట్టుబడి ధరలు కూడా రాకపోవడంతో దేవుడిపై భారం తప్ప మరేం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే అరటి పండ్ల నాణ్యత, రుచితో పోల్చితే అనంతపురం నుంచి వచ్చే అరటి పండ్లకు కొంచెం గిరాకీ తక్కువగానే ఉంటుందని మార్కెట్ వర్గాల మాట. అయితే మరీ ఇంతలా రైతు మార్కెట్ కు తీసుకురాకుండానే పంటను ధ్వంసం చేసుకుని కన్నీరు అయ్యేంతగా రేటు పడిపోవడం, ప్రభుత్వాలు ఏమీ చేయకపోవడం శోచనీయం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ శిరీష. అనంతపురం అంటే నాణ్యమైన అరటి పంటకు పేరుగాంచినటువంటి జిల్లా. అదే విధంగా ఇంతటి నాణ్యమైనటువంటి అనంతపురంలో పండించినటువంటి అరటిని గల్ఫ్ దేశాలకు సైతం ఎగుమతులు చేసినటువంటి అనంతపురం జిల్లా రైతులు నేడు దీనావస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. దాదాపుగా ఈ యొక్క అనంతపురంలోనే అరటి సాగు 33,000 ఎకరాల్లో సాగు చేసినటువంటి పరిస్థితుల్లో కనీసం ఇవాళ పెట్టుబడులు కూడా దక్కని స్థాయికి చేరుకోవడంతో రైతులు ఆశలు అయితే నీరుగారినటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. గులలు కూడా కొనేందుకు కనీసం తోటల దగ్గరకు వ్యాపారులు రావడం లేదు. కూలీల ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను ఎకరాలు సాగు చేసినప్పుడు కూడా పొలం మీద వదిలేసినటువంటి పరిస్థితులు అనంతపురంలో నెలకొన్నాయని చెప్పొచ్చు. మరికొందరు అయితే ఆ పంటను కనీసం అటువైపు కూడా చూడకుండా పశువులకు మేతగా వేసేస్తున్నారు. దాదాపుగా లక్షలు పెట్టి సాగు చేసినటువంటి ఈ పంటకు ప్రస్తుతం గిట్టుబాటు కూడా రాకపోవడంతో అప్పుల పాలయ్యి లక్షలు నష్టపోతున్నా కూడా ప్రభుత్వం తమకు స్పందించడం లేదని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు అయితే ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా ఎదురైందని అయితే రైతులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కనీస మద్దతు ధర ప్రభుత్వం స్పందించి రైతులకు ఇవ్వాల్సినటువంటి కనీస మద్దతు ధర సర్కారు ప్రకటించడం లేదని రైతులైతే తమ
ధిక్కార స్వరాన్ని అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లాలో రైతుల కష్టాలు అయితే సర్కారు అసలు పట్టించుకోవడం లేదని రైతులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం మద్దతు ధర కూడా ప్రకటించడం లేదు. అనంతపురం జిల్లాలో దాదాపుగా 40,000 ఎకరాల్లో అరటి అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రాప్ ప్రకారం చూసుకున్నట్టయితే 32 మండలాల్లో ఉన్నటువంటి 13,000 మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అయితే ఈసారి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాల్లో వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సత్యసాయి జిల్లాలో చూసుకున్నట్లయితే 700 ఎకరాల్లో అరటి అయితే సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఎకరాకు 22 నుంచి 25 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏడాదికి 8 లక్షల టన్నుల పైగా అరటి పంట వస్తుంది, దిగుబడి వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అరటి పంట విషయానికి వస్తే దాదాపుగా 2000లో 3 పంటలు తీసే అవకాశం ఉంది రైతులు. ఒకటి ఈ అరటి పంట 8 నెలల నుంచి 10 నెలల కాలంలో మొదటి పంట తీస్తారు. రెండో విడత వచ్చేసి 8 నెలల కాలంలో మళ్ళీ రెండో విడత కూడా తీస్తారు. మళ్ళీ మూడో విడత ఇలా దాదాపుగా 2 ఏళ్ల కాలంలో 3 పంటలు సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 2, 3 విడత కోతలు జరుగుతున్నాయి. నెల కిందట కూడా ఈ అరటి టన్ను 4 నుంచి 8,000 వరకు అమ్ముడైనట్లు రైతులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. క్రమంగా అది టన్ను 1000కి 2,000కి తగ్గుతూ వస్తుంది. దీంతో రైతులు దిగుబడి సరిగ్గా రాకపోవడంతో రైతులు అసలు కనీసం కూలీలకు కూడా డబ్బులు వసూలు కాకపోవడంతో తోటల్లోనే వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే కాయలు మాగిపోతున్నా కూడా ఎవరు తోట వైపు కనీసం వ్యాపారులు రాలేనటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లతో మొత్తం కూడా దున్నేసినటువంటి పరిస్థితి ఉంది. టన్ను కనీసం 12,000 పలికితే కానీ గిట్టుబాటు ధర రాదని రైతులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ నుంచి కూడా మొదటి పంట కోతలు అయితే మొదలవుతాయి. అయితే ఇవే ధరలు ఉంటే కూడా కొత్త రైతులు ఏవైతే మొదటి పంట కోస్తున్నారో వాళ్ళకి దయనీయ పరిస్థితి అయితే ఎదురైతే పరిస్థితి రైతులు ఇప్పటికే భయపడే పరిస్థితి అయితే చెప్తుంది. అయినా కూడా సర్కారు ఏ విధమైనటువంటి భరోసా కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ జీవన్. పల్లి గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా. ఈరోజు అరటి పెట్టడం వల్ల చాలా లాస్లో ఉంది. దాదాపు 2 లక్షల ఎకరాకి పెట్టుబడి పెట్టాను. చెట్ల మీద మాగి పడిపోతున్నాయి. అయినా వ్యాపారస్తులు ఎవరు రావడం లేదు. ₹2 కడుగుతున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నాము. దీన్ని ప్రభుత్వం ఏమన్నా ఆదుకొని నష్టపరిహారం ఏమైనా చెల్లిస్తే బాగుంటుందని కోరుతున్నాము. ఇంతకుముందు 19 ముందు ఉన్న ముఖ్యమంత్రులంతా అరటి మొక్క హార్టికల్చర్ మీద సబ్సిడీ ఇచ్చేవారు మొక్కకే. అది ఎంత ఫుల్ రేట్ ఉంటే దాంట్లో 50% సబ్సిడీ ఇచ్చి రైతులు ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఒక 7 ఏళ్ళ నుంచి తొలగించేశారు. సబ్సిడీ కానీ ఏమీ కానీ పెట్టుబడి ఖర్చులు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు సొంతంగా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల ఎకరాకు 2 లక్షలు పెట్టుబడి పెట్టాము. కానీ ఇప్పుడు రూపాయి వచ్చే పరిస్థితులు అది తొలగించడానికి కూడా మళ్ళీ 50,000 60,000 అప్పు చేసి తీసేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మేము ఎకరాకు 2 లక్షలు పెట్టుబడి పెట్టాము. నేను 3 ఎకరాలు పెట్టా. అప్పుడు 6 లక్షలు పెట్టాను. దాదాపు 10 లక్షల వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మేము 10 లక్షలు లాస్ అవుతున్నాం. నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం సాయం చేయాలి. అదేవిధంగా రేట్ అనేది ఒక ధర అనేది నిర్ణయించాలి. సార్, నా పేరు రామకృష్ణ, బోరంపల్లి. మాది అనంతపురం జిల్లా కలవరం మండలము. నేను 3 ఎకరాలు రైతు సార్, వ్యవసాయము అరటి పెట్టినాము. మాకు ఈసారి చాలా నష్టం వచ్చింది సార్. పంట దిగుబడి అయితే బాగా వచ్చింది, కానీ గిట్టుబడి ధర అయితే ₹2కి ₹3కి అడుగుతున్నారు. కంపెనీ వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు కూడా రాకపోవడం లేదు ఈసారి మధ్య. మాకు అట్లా వచ్చి తోటలో అంతా నష్టపోయి పడిపోయి గెల్లన్నీ మాగిపోతున్నాయి. చాలా నష్టం వస్తుంది సార్. ఈసారి మాకు ప్రభుత్వం ఏదో చేసి కొంచెం ఆదుకోవాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా మాకు గెల్లన్నీ కిందికి పడిపోయి అట్లా మాగిపోయడము అంతా జరిగిపోతుంది సార్. అన్ని పురుగులు బట్టి ఇదైపోతుంది, తోట అంతా గలీజ్ అయిపోతుంది. కొట్టుకోవడం ఎవరు రైతులు కూడా రావడం లేదు, ఎవరు వ్యాపారస్తులు అయితే ఎవరు రావడం లేదు. బోరంపల్లి గ్రామం మాది, కళ్యాణదుర్గం మండలము, బోరంపల్లి గ్రామము. అరటి పెట్టినాము కానీ బాగానే వచ్చింది, గిట్టుబాటు లేదు. పావులకు కూడా కనీసం అంటే ₹2 కానీ కొట్టుకోలేదు. అందువల్ల ఈసారి మాత్రం చాలా అధ్వానం అయిపోయింది. ఈసారి ఎవరు పెట్టేవాళ్ళు, నెక్స్ట్ పెట్టేవాళ్ళు అంటే డౌటే.
ఈసారికేం పెట్టేది మేము అంతా మొత్తం మొక్కజొన్న తిరుక్కున్నారు. ఇంకా ఎవరు పెట్టి ఐటమ్ మీద అయితే గ్యారెంటీగా పెట్టరు. మాత్రం గ్యారెంటీ ఎట్లయితే గిట్టుబాటు ధర లేదు. 5 రూపాయలు బజార్లో ఏమో 50 రూపాయలు అమ్ముతారు, ఈడేమో రూపాయికి కొంటారు. ముందర ఖర్చు డ్రిప్ మూట వచ్చేసి 4000 రూపాయలు, 3.19 కానీ 3.17 కానీ 4000 రూపాయలు, 3500 4000. వైట్ పొటాస్ 1700 నుంచి 1800 అయింది. గిట్టుబాటు ధర లేదు. ముందులన్నీ పెట్టి రైతులతో లాస్ అయిపోయినారు. ఈసారి నెక్స్ట్ అయితే ఎవరు పెట్టేవాళ్ళు డౌటే గ్యారెంటీ లేదు. 2 ఎకరాలు పెట్టినాము. 1,00,000 రూపాయలు మొత్తం మొక్కలది పెట్టుబడి అంత మొత్తం 1,00,000 రూపాయలు కనీసం అంటే 50,000 కూడా రాలేదు. ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం ఉండేటట్లుంటే మద్దతు ధర ఇచ్చి ఏదన్నా గిట్టుబాటు ధర చేసేటట్లు ఉండాలి. అరటి తోట పెట్టినాము. ఫస్ట్ 3 ఎకరాలు, మళ్ళీ 5 ఎకరాలు. ప్రజెంట్ వచ్చేసి 3 రూపాయలు కిలో. బొలోరో 4 టన్నులు కొట్టిస్తే 5-6 వేలు వస్తుంది. లేబర్స్ అవి పోయి చాలా నష్టము. పెట్టుబడి 3,50,000 వరకు అయింది. రైతుల పరిస్థితి ఇది. అదేవిధంగా అరటి 7 ఎకరాలు పెట్టినాము. పెట్టుబడి ఎక్కువైంది. గవర్నమెంట్ ఏదైనా రేటు లేదు, ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాము. 3 రూపాయలు రేటు పోతుంది, ఏమైనా ఆదుకోవాలని కోరుతున్నాము.